బేసిక్గా ఎవడున్నా వస్తాడు అక్కడ. ఏం మరి ఎందుకు రాలేదు ఇప్పుడు? రాష్ట్రంలో సరైన సదుపాయం లేదు కాబట్టి రాలేదు, అంతే కదా. కాబట్టి ఆ ప్రైవేటు ఉద్యోగాలు, ప్రైవేటు సంపాదనలో మా వల్ల, లేకపోతే మనం సంపాదించుకునేదానికి నా వల్లనే అని ఫీల్ అవ్వు అంటే అది ఒక వీర దురదగాళ్ళు ఉంటారు విదేశాల్లో ఉండి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు. అది పుట్టుకతోనే బానిస మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు, రెబలిజం మెంటాలిటీ బట్ బానిస మనస్తత్వం, కులానికి బానిసలు ప్లస్ ఒక వర్గానికి బానిసలు, మేము ఈ వ్యక్తుల వల్లనే బతికామని ఫీల్ అవుతూ అలాగే పెరుగుతున్నటువంటి వాళ్ళు. అదొక రకంగా చెప్పాలంటే అదొక జాంబీ మెంటాలిటీ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే మేము బతుకుతున్నామంటే వీడి వల్లే వాడి వల్లే అనేటువంటి ఫీలింగ్. నాకు తెలిసి కాస్త చదువుకున్నటువంటి వాడు ఎవడు కూడా ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వల్ల కూడా నేను బతికానని చెప్పను. ఎందుకని? నా కష్టం నేను చేస్తాను, నాకు డబ్బులు ఇస్తాడు. కాకపోతే మోడీ పరిపాలనకు సంబంధించి మౌలిక వస్తువులు కల్పిస్తున్నాడు కాబట్టి బాగా చేస్తున్నాడు అంటే నేను అంటే పరిపాలన పర్ఫెక్ట్గా చేసుకోవడం, నన్ను ఇబ్బంది పెట్టకుండా చూసుకోవడం. మధ్యతరగతోడి సంపాదనకి ప్రభుత్వాలకి ఏ సంబంధం ఉండదు. పేదవాడి సంపాదనని వాడు సంపాదించుకుని వాడు కూలి పని చేస్తే వచ్చే డబ్బుల్ని నువ్వు ఇప్పించేదేంటి గొట్టం? వాళ్ళంతటా వాళ్ళు సంపాదించుకుంటున్నప్పుడు నీ చేత్తో నువ్వు ఇచ్చేదేంటి ప్రభుత్వంగా? రాజకీయ నాయకులు దశాబ్దాల తరబడి దోచుకు తిన్నారు. ఎవరికాళ్ళు మేము వస్తే మీరు బాగుపడతారంటూ చెప్పుకొచ్చారు. కానీ